జగన్ ఓటమిలో బాబు విజయంలో కీలక పాత్ర పోషించింది రోడ్స్. గుంటలు పడ్డ రోడ్లు గందరగోళంగా ఉంటే విరక్తి చెందినటువంటి జనం రోడ్లెయ్యమంటే అదుగో ఇదుగో అని చెప్పి ఏళ్ల తరబడి సాగతీసి చివరికి అదుగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నామని గుంటలు కూడా పూడ్చకపోతే నడుములు వంగిపోయి నడుములు విరిగిపోయి విసిగెత్తిపోయిన జనం జగన్ని ఓడగొట్టారు. చంద్రబాబుని అధికారంలోకి తెచ్చారు. బాబు రాగానే గుంటల పూడ్చివేత కార్యక్రమం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో జరిగినాయి. అయితే మళ్ళీ వర్షాలు వచ్చినాయి. మళ్ళీ ఆ గుంటలు ఏర్పడ్డాయి. మొన్ననే మళ్ళీ ఏదో 10,000 కోట్ల రూపాయల దాకా ఇది 1000 కోట్లేమో రోడ్లకి అని చెప్పారు. బట్ ఇప్పుడు కావాల్సింది కాంట్రాక్టర్కి ఒక రోడ్డు ఇస్తే ఇదిగో 10 కిలోమీటర్లు ఇచ్చామో 50 కిలోమీటర్లు ఇచ్చామో 100 కిలోమీటర్లు ఇచ్చాము. ఆ రోడ్డులో గుంటని మీరు అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళ సంరక్షణలోనే పెట్టండి. దానికి కావాల్సిన విధంగా టెండర్లు పెట్టుకోండి. అక్కడ ఎప్పుడు గుంట పడ్డా వాడిదే బాధ్యత. గుంట పడటానికి వీల్లేదు, పడితే వాడిదే బాధ్యత. వెంటనే రోడ్డు వేస్తారా, పైన వేస్తారా, తారేస్తారా, సిమెంట్ వేస్తారా, లేకపోతే బూడిద వేస్తారా, వాళ్ళ ఇష్టం. బట్ రోడ్డు మాత్రం గుంటలు లేకుండా ఉండాలి. ఆ దిశగా నిర్ణయం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.